హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ, తెలంగాణ వాదులందరికీ కూడా తెలంగాణ వందనాలు. ఈరోజు ప్రధానంగా కూడా నిన్నటి రోజున దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని విషయాలు కూడా చూసాం. వాటికంటే ముందు ఈరోజు ప్రధానంగా ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఆర్ టీవీ తరపున, అదేవిధంగా తెలంగాణ ప్రజల తరపున, మా అందరి తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒకసారి వారికి సంబంధించిన యాడ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. నీతి నిజాయితీలకు నిర్వచనం, నమ్ముకున్న అభిమానులకు అండదండ, మనసున్న మంచి మనిషి, రాజకీయ ధురంధరుడు, స్వరాష్ట్ర సాధన ఉద్యమ యోధుడు, నా దైవ సమానులు మాజీ మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ వారి అభిమానులు కూడా. మఠం భిక్షపతి తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంటూ కూడా చూసిన పరిస్థితి. ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున కూడా తెలియజేద్దాం. ఇక రైట్, మీ అందరికీ మరో అంశాన్ని కూడా చెప్పాలి. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేరుగా టాపిక్లోకి వెళ్తే, ఇంకా మన రాష్ట్ర గీతానికి సంబంధించి జరిగిన కొన్ని ఫస్ట్ వీళ్ళు రాస్తారు, ఎందుకంటే వాళ్ళ పేపర్లలో బాగుంటుంది కదా. ఒకసారి చూద్దాం ఎట్లా రాస్తారు అనేది. ఇక బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. ఓకేనా? ఏం చెప్పిండి ఇక్కడ? బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ ఊరుకోదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. అయితే దీని వెనుక పాపం తెలుసో తెలియక మాట్లాడిండో, లేకపోతే ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏంది స్వాగతం తెలుపుతారు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన అంశం కాస్త విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది మీద అక్రమ కేసులైనాయి, జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి. తెలంగాణలో చాలా చోట్ల కూడా ప్రశ్నించే గొంతుకలు, అది సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇంకేదైనా కానీ ప్రశ్నించే గొంతుకల మీద హుక్కుపాదం మోపారు. మరి ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడున్నది అనేది పాపం రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుండు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. సర్వజ్ఞానులం అన్న భ్రమలో మాలో లేవు, మేము ప్రజల సేవకులం. జ్ఞానులం అన్న భ్రమలట. ఏంది మాకే అన్ని తెలుసు, మాకు సర్వజ్ఞానులం అన్న డైలాగ్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఆయన ఏంది కేసీఆర్కు ఇతరత్రకు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఏంది అంటే వాళ్ళందరూ భ్రమలో లేరు కాదు, వాళ్ళకి రియల్గానే అన్నీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలు చుట్టేసి వచ్చింది కాబట్టి వాళ్ళకు చాలా క్లారిటీగా కూడా తెలుసు. ఎందుకు సర్వజ్ఞానులు అంటే ఓన్లీ చదువుకున్నంత మాత్రానో, లేకపోతే ఇంకేదో చదివినంత మాత్రాన, ఇంకేదో చదివినంత మాత్రాన కాదు. ఈడ ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క అవస్థలేంది, గోసలేంది, పరిస్థితులేంది అని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తిరిగిండు కాబట్టి ఆయన అన్నీ చెప్పగలిగిండు. కానీ ఇప్పుడు ఈయన ఏంది అంటే భ్రమ అని చెప్తున్నాడు. ఈయనకు జ్ఞానము లేదు, సర్వము ఏమీ లేదు అనేది తెలంగాణ ప్రజలు కూడా తేల్చేసిరు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, స్వేచ్ఛను హరిస్తే ఊరుకునేది లేదు అని చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా. మరి ఆ స్వేచ్ఛను ఎవరు హరించిళ్ళు? నువ్వు హరించినవా, కేసీఆర్ హరించిండా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలకు వచ్చినాయి. ఏం బద్దలకు వచ్చినావు? గన్ పార్క్ దగ్గర అమరవీళ్ళ స్మారక చిహ్నం, ఇగో ఇక్కడ అమరవీళ్ళ స్తూపం ఉన్నది కదా, ఈ స్తూపం చుట్టూ కంచెలెత్తివి. మరి అసెంబ్లీ కాడ, మరి ఇటు గన్ పార్క్ మధ్యలో రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏది ప్రజాభవన్, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పినావు కదా. ఆ కంచెలు బద్దలు కొట్టుడు ఒకటే కాదు, అది కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అప్పుడే ఉన్నది కంచెలు. ఆ రోషయ్య ప్రభుత్వంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడే ఉన్న కంచెలు అవి. ఈ రోజు ఏం కొత్తగా కేసీఆర్ పెట్టలే, వాటిని ఏం బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు గన్ పార్క్ చుట్టూ ఉన్న అవన్నీ తీసి దాంతోపాటు అసెంబ్లీకి వెళ్ళడానికి దాదాపుగా ఒక 600 మీటర్ల వరకు ఆడికీడికి ఉన్నది కదా మీ యొక్క రోపు. ఎప్పుడో 6 నెలలకు ఒక పొద్దు జరిగే అసెంబ్లీ కోసం దాన్ని ఊకే పెడుతున్నావు కదా. మరి అవన్నీ కూడా తీసేయమని అంటున్నది తెలంగాణ సమాజం. ఆ కంచెలు బద్దలు కొట్టు, అప్పుడు నిన్ను నమ్ముతారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే మా ప్రయారిటీ. చూస్తా మాట్లాడినావు కదా, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అన్ని రికార్డ్ చేసి పెట్టిన. ఎందుకంటే మళ్ళీ నువ్వు మాట మారుస్తావు, నేను అనలేదు, నేను వినలేదు, నేను చూడలేదు అనే డైలాగులు కూడా కొడతావు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కూడా దాచిపెట్టిన. తర్వాత మీరు డిలీట్ చేసినా చేస్తారు వీళ్ళ దాంట్లో, వీళ్ళ పిఆర్ స్టంట్ల. గత 10 ఏళ్లలో
100 ఏళ్ల విధ్వంసం జరిగింది. ఊరు నాయన ఇది ఎవడన్నా చిన్న పోరానికి చెప్తే కూడా డైపర్ వేసుకునే గానికి చెప్పినా కూడా నవ్వుతాడు. 1956 నుండి 2014 వరకు జరిగిన అభివృద్ధి కేవలం 2014 నుంచి 2022 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి జరిగింది. అది కనిపించకపోతే నీకు కళ్ళుండి చూడకపోతే మేమేం చేయలేం. కానీ నిజానికి అది వాస్తవం. మనం ఒక్కసారి బహిరంగంగా చర్చ పెట్టమనురే రేవంత్ రెడ్డిని, ఎవరితో, కేసీఆర్తో, తెలంగాణ ప్రజలందరితో కూర్చొని ఏదన్నా ఒక బహిరంగంగా ప్లేస్లో ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా నష్టపోయినాం, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైంది అనేది మీకే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతిలోకి చేరింది. అవును, ఆర్ఆర్ ట్యాక్స్తోని గుప్పెడు మంది చేతిలోకి వెళ్ళింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసమైనవి. అవునవును, ఇప్పుడు అవుతున్నాయి. మేము అధికారం చేపట్టిన నాటికి 7 లక్షల కోట్లు అప్పులో రాష్ట్రం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధిలో రాజీ లేదు. తెలంగాణ ఏర్పాట్లో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేని. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం జయ జయ హే తెలంగాణ గీతం జాతికి అంకితం చేసిండు. ఇక నేను పాట అయినా పెడతా కొద్దిగా ఆయనకి నూరి, మీరు అయినా అందరు అయినే ఉంటారు కదా. రేవంత్ రెడ్డి ఒక భారీ డైలాగ్ వచ్చాను. తెలంగాణ తల్లిని చూస్తే కన్న తల్లి యాదికి రావాలి. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునర్జీవనం జరగాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా త్వరలో తెలంగాణ తల్లి రూపం సిద్ధమవుతుంది. ఇది సాంస్కృతిక పునర్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమే అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు నిన్ను ఎవరు కట్టమన్న తెలంగాణ తల్లి మాకు తెలియదా? నువ్వు సోనియా గాంధీ రూపం చేస్తున్నావా లేకపోతే ఎవరు రూపం చేస్తున్నావా అనేది ఫస్ట్ నువ్వు క్లారిటీ ఈ తెలంగాణ సమాజానికి. నేనేమంటున్నానంటే ఈయన ఇప్పుడు నువ్వు లోగోలు మార్సులు, రాజముద్రలు, కాకతీయ కళాతోరణం, చార్మినారు టీఎస్ను టీజీగా మార్చుడు, లేకపోతే తెలంగాణ తల్లి రూపును మార్చుడు కాదు. ఈ తెలంగాణలో నువ్వు ఒక డైలాగ్ వేసినావు. ఏమని డైలాగ్ వేసినావు అంటే, నీకు అది యాది ఉందో లేదో కానీ మళ్ళీ చెప్తాను. గత 10 ఏళ్లలో 100 ఏళ్లలో విధ్వంసం జరిగిందన్న. ఆ విధ్వంసం ఏందో ఒకసారి బయటికిది. నువ్వే చెప్పినావు కదా, విధ్వంసం జరగలేదు అని అనుకుంటే రాజీనామాకు నువ్వు సిద్ధపడాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనక విధ్వంసం జరగలేదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. నీ పదవి కోసం నువ్వు ఎంతైనా దిగజారుతావు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలుసు. రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి రూపం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? నీ ఆలోచనలు ఏంది? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మళ్ళొక్కసారి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే, అందుకే ఇప్పటికే రాజముద్రలో నీకు పార్టీ యొక్క కలర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏంది ఇక్కడ తెలంగాణ తల్లి రూపంలో మరి సోనియా గాంధీని పెడతావో, మరి ఎవరిని పెడతావో మాకు తెలియదు. ఇందిరా గాంధీని పెడతావు, ఇంకెవరిని పెడతావో మాకైతే సంబంధం లేదు. కానీ ఏదైనా జరిగితే జరగరానిది ఎలాంటి ఏంది నీకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు కనుక తీసుకుంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు మాత్రం నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి నీ యొక్క పదవి ఉంది చూడు, ఒక క్షణాలలో ఊడగొడతారు. ఇది మాత్రం నిజం. నువ్వు ఏమో అనుకుంటున్నావు కానీ కొన్ని రోజులే, నీ ఎన్ని రోజులు నడిచినా కొన్ని రోజులే నడతాయి. ఈ తెలంగాణలో నీ భజన పత్రికలతోనే మొదలు పెడుతున్నా. అందుకే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సోనియా గాంధీ వీడియో సందేశం. అమ్మా తల్లి, నువ్వేం ఊరికే ఇయ్యలే, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నావు అని కాదు. రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జీవితాలు ఆగమైపోయి, ఎంతోమంది లాఠీలతో దెబ్బలు తిని, అనేక మంది కేసుల పాలై, ఇప్పటికీ కొంతమంది ఇంకా కేసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో కుటుంబాలు చిందరవందరం అయిన తర్వాత నువ్వు తెలంగాణ ఇయ్యలేం, మేము గుంజుకచ్చుకున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రమేమో నువ్వు అమ్ముతున్న కూరగాయలో, మీ ఇంట్లో ఉండే పెరట్ల బొరిగే మొక్కలో, లేకపోతే మార్కెట్లో దొరికే సరుకు కాదు. మేము తెచ్చుకున్నాం, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మేము ఇంట్లో కూకుంటేనో తెలంగాణ కావాలి అనే నోటి మాట అనగానే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలే. ఎంతోమంది ప్రాణాల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన ఈ రాష్ట్రం. మళ్ళీ ఇంకొకడు నిన్న సన్నాసులందరూ ఒక కాడ పోగై చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట చెప్తున్నారు. ఏంది, 1969లో 1971 మధ్యకాలంలో మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది, తొలి దశ ఉద్యమం జరిగింది. అప్పుడు 371 మంది అనుకుంటా ఏంది ఏ తుపాకీ గుండ్లకు బలై చనిపోయారు? అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే, ఎవరి ఆధ్వర్యంలో చనిపోయారు? అది తెలియదా?
ఏంది పెట్రోల్ పోసుకున్నాడు ఇదంతా కూడా ఏంది తెలంగాణకు సంబంధించిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే ఇతరత్ర నేతలే నేర్పిర్రని చాలా మంది మాట్లాడుతున్నారు బయట. ఇది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే తెలంగాణ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చాలామంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిళ్ళు. ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసి, అప్పుడున్న పాటలను చూసి, ఆ పోరాట పటిమను చూసి ప్రతి ఒక్కరిలో కూడా నరాన కూడా తెలంగాణ జ్వాలలు ఇట్లా ఎగిసిపడ్డాయి. చరిత్ర తెలియకపోతే ఏం చేయలేం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతే ఏం చేయలేం. మీ పదవుల కోసం, మీ డబ్బుల కోసం, మీ ఆశల కోసం మాత్రం తెలంగాణను బలి చేస్తా అంటే ఘోరంగా ఉంటుంది సినిమా భవిష్యత్తులో. నేను చెప్తున్నా కదా. ఇక ఆదివారం ట్యాంక్ బండిపై నిర్వహించిన 10 ఏళ్ల పండుగలో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వీళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారు కదా. ఇదంతా చూడురి తెలంగాణ బిడ్డలారా. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందశ్రీ భాగోద్వేగం తాను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతమవుతున్న సమయంలో కవి అందశ్రీ భాగోద్వేగానికి లోనయ్యారు. పిడికిలి బిగించి చేతిని పైకెత్తి జై తెలంగాణ అంటూ కంటి నిండా నీళ్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర గీతాన్ని ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. 2 నిమిషాల 32 సెకండ్ల షార్ట్ వర్షన్ ప్లే చేశారు. పాట ప్లే అవుతున్న సందర్భంలో అందశ్రీ ఎమోషనల్ అయ్యారు. సరే, అందశ్రీ గారు రాసిర్రు, మనం ఏమనద్దు కానీ ఒక మాట, ఆ పాట మీరు అందరూ కామెంట్లో పెట్టుర్రు. నిన్న ఏం జరిగింది, పాట రిలీజ్ చేసిరు కదా. ఈ పాట రిలీజ్ చేసినాక కీరవానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలలో మగ్గిపోతున్న వాళ్ళకి ఇచ్చిరు కదా. ఆ పాట యొక్క మ్యూజిక్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పాట వినాలి అంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని పాడుతూ ఉంటే ఇట్లా రోమాలు నొక్కబడిచేటి, మళ్ళొక పోరాట పటిమి ఇట్లా రావాలని ఇట్లా నరాలను జువ్వం అనేది. కానీ ఇప్పుడు పాట పాడుతూ ఉంటే, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఉంటే అదేంది బాహుబలి సినిమా అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ సెట్టింగ్ల మాదిరిగా మారిపోయింది. పాపం మా దగ్గర ఉన్న కవులు, కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు, దాంతోపాటు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళు ఎందుకు మరి ఏ విధంగా ఉంది పాట అనేది మాత్రం చెప్పలేకపోయారు. ఒకసారి మీరన్నా చెప్పుర్రి ఈ కామెంట్లల్లో మీరన్నా చెప్పుర్రన్నా నిన్న పాట ఎట్లా అనిపించింది ఏంది మీరన్నా చెప్పుర్రి. నేను చెప్తున్నా కదా, నిన్న పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట మ్యూజిక్ ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2 నిమిషాల 32 సెకండ్లతో షార్ట్ వర్షన్గా వచ్చిన ప్లే చేసిరు కదా, అది ఎట్లుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే ఆ పాట ఇట్లా నరాలు జువ్వు మనాల. సరే, ఇక మీ కామెంట్లలో మీరే చెప్పారు ఆ పాట ఎట్లున్నది ఏం కథ అనేది. ఇప్పుడు పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం. తెలంగాణ టెక్నాలజీ హబ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు, ఔత్సాహిక ప్రజలకు నెలవు టెక్నాలజీ హబ్గా రాష్ట్రం అవతరించింది. తెలంగాణ నిరంతరం అభివృద్ధి చెందుతూ దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణది గొప్ప చరిత్ర. తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది. భారతీయులందరికీ ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి, తెలంగాణ ప్రత్యేకతలు, తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఏం చేసిండ్రు? ఏం చేయలే. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ కోసం ఏం చేసిండు మనకు తెలియదా? ఏం చేసిండు? ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిండా, గిరిజన ఏది యూనివర్సిటీ ఇచ్చిండా, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా, ఏమి ఇచ్చిండు? ఇది సోయి తప్పిన సర్కార్. రోజులు దగ్గర పడ్డాయి. 6 నెలల్లోనే పవర్ కట్ స్కీములన్నీ బంద్. కేసీఆర్, ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు. సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే నేను దగ్గరుండి రాయించిన. మన తెలంగాణ దుర్మార్గులు ఎక్కువ. నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండు. వాడి సినిమాలో ఏమీ లేదు. రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించినవంటూ కూడా కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కాదు. నిన్న కేసీఆర్ ఏమన్నాడు ఏం కథ అనేది ఒకసారి ఇలా చూద్దాం. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలలో జై తెలంగాణ అని నినాదిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాయకులు నామా నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమై బాలకిషన్, గ్యాదర్ కిషోర్ తదితరులు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. తెలంగాణ కవచం బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్, కాంగ్రెస్ తిర్రిమొర్రి వేషాలు
వేషాలు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి. కరెంటు కోతలతో రోడ్ల మీదకి ప్రజలు, అన్నదాతలను ఆగం చేస్తున్నారు. చేనేత గీత కార్మికులు పొట్టగొడుతున్నారు. మురికి కూపాలుగా పట్టణాలు పల్లెలు యావత్తు తెలంగాణకే మోసం జరుగుతుంది. కొత్త ఉద్యమం పంద ఆవిష్కరిద్దాం. నవీన్ రెడ్డిని గెలిపించిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నాయకులకు ధన్యవాదాలు. రాకేష్ రెడ్డి కూడా ఘన విజయం సాధిస్తాడు. పాలనా బాధ్యత మళ్ళీ మన మీదే పడుతుంది. తెలంగాణ అవతరణ వేడుకలలో కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఏం జరిగింది అంటే నిన్న తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ అంశానికి సంబంధించి తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి జై తెలంగాణ అనేది మీకు ఇక్కడ కనబడుతున్నది కదా. ఒక్కసారి ఇక్కడెక్కడన్నా మీకు జై తెలంగాణ అనే ఫోటో చూపెట్టు. శైలాన్ని ఎట్లా మాల్చుకున్నారు, శైలాన్ని ఏడబెట్టుకున్నారు. ఇక్కడ జై తెలంగాణ అనేది ఎక్కడన్నా కనబడ్డదా? అయిపోయిందా? కనవల్లే కదా. ఇగో పోనీ వీళ్ళ పత్రికలలో చూపెడతా. ఇగో ఎక్కడన్నా ఇక్కడ జై తెలంగాణ అన్న పదం వినబడ్డదా? ఇగో ఎక్కడన్నా నేను జై తెలంగాణ అన్నాడా? సరే వీళ్ళ పేపర్లు అన్నీ చూపెడతా. ఎక్కడన్నా జై తెలంగాణ అన్న విషయం మీకు కనబడితే నాకు చెప్పుర్రి. అందుకే చెప్పిన మన ప్రాంతీయ పార్టీలు చాలా అవసరం. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల వల్ల వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని, వాళ్ళ రాష్ట్ర హక్కులను, వాళ్ళ అభివృద్ధి ఎంత అద్భుతంగా చేసుకుంటున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలంగాణ వాదులందరికీ చెప్తా ఉన్నా, మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా, కానీ మన రాష్ట్రంలో మన పార్టీలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు మన ప్రాంతం వాడు మన బిడ్డే అయితే ఢిల్లీ నుండి ఆదేశాలు అవసరం లేదు కదా. ఎవరికో భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడి సంపద అంతా అక్కడ వానికి తరలించిపోవాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడ్డది కదా. ఆలోచించండి ఒకసారి. ఆయుష్ ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పనిచేస్తా తప్ప ఎట్టి పరిస్థితులలోనూ విశ్రమించే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకు ఈ వేదికగా హామీ ఇస్తున్నా, బీఆర్ఎస్ పుట్టిందే మీకోసం, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అది కేసీఆర్ యొక్క దమ్ము, ధైర్యం, ఆశయ లక్ష్యం అంటే అది. ఆ వయసులో కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ఒక మాట అంటుండు, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు, ఈ తెలంగాణ రక్షణగా, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా, తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాడిగా, ప్రజల కోసం అహర్నిశలు చివరి శ్వాస ఆగిపోయేంత వరకు కూడా పనిచేస్తా అని చెప్తుండు. అది కదా కేసీఆర్ అంటే. అమరుడి బిడ్డకు అండగా కానిస్టేబుల్ కిట్టయ్య యాదిలో అమరుడి కూతురికి కేసీఆర్ ఆర్థిక సాయం. వైద్య విద్యలో పీజీ చదువుతున్న ప్రియాంక ఫీజు కోసం 24 లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్. కిష్టయ్య కుటుంబంతో కలిసి గులాబీ బాస్ భోజనం. ఇది ఒక్కటైతే మీకు తెలుసో లేదో కానీ కేసీఆర్ మాత్రం నిజంగా చెప్తున్నా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిండు. 10 లక్షల రూపాయలు ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలలో చదువుతా అని చెప్పినా కూడా చాలామందికి కూడా చదువు చెప్పించిన పరిస్థితి కనబడ్డది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వారికి సహకారం చేస్తున్నది. ఇక్కడ రాజకీయ స్వలాభం లేదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినందుకు గాను ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళకు సహకారాలు అందిస్తూనే ఉన్నాడు కేసీఆర్. కేసీఆర్ దగ్గరికి ఎవరైనా వెళితే అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ డిన్నర్ టైంలో అతని కేసీఆర్ టేబుల్ మీద తినేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు ఉన్నా కూడా, లీడర్లైనా లేకపోతే కార్యకర్తలైనా ఖచ్చితంగా కూడా ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి తినబెట్టుకుంటా మాట్లాడు. దట్ ఈజ్ కేసీఆర్. తెలంగాణ ఇళ్లలోకి పోతా ఉంటే ఏమడుగుతారు, బిడ్డ ఎప్పుడొచ్చినావు రా, కాళ్ళు కట్టుకుందుదా, ఇంతంత బువ్వదేను, ఇంతంత తిన్నాక మాట్లాడదామంటారు. అదే ఆంధ్రప్రదేశ్కు పోతే మీ నాయన ఏం చేస్తాడు, మీది ఏ కులం, మీరేం వ్యాపారాలున్నాయి, ఇవన్నీ అడుగుతాయి. మన సాంప్రదాయం, మన సంస్కృతి చాలా గొప్పది. కేసీఆర్ ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధినేతనే కావచ్చు. తాను లంచ్ చేసే టైంలో, డిన్నర్ చేసే టైంలో, మార్నింగ్ టిఫిన్ టైంలో ఎవరున్నా కూడా ఫస్ట్ కడుపు నిండా తిన్న తర్వాత మాట్లాడతాడు. అది కదా ఉద్యమ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. ఈడేవనికి అన్న ఉన్నదా ఇప్పుడు ఉన్నోళ్లకు, సన్నాసులకు? నేడు ముగింపు వేడుకలు జిల్లాలలో జాతీయ పతాక ఆవిష్కరణ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మీకు ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా చెప్పాలి. నిన్న ఏం జరిగింది అనేది కూడా ఒకటి చెప్తా, ఒకసారి చూడుర్రి. ఇక్కడ ఏమైంది, మేము సన్మానానికి అర్హులం కాదా, అమరుల పేర్లు కూడా సీఎం తలుచుకోలే, జనాన్ని చూసేదాకా మమ్మల్ని జనాలను చూసేందుక మమ్మల్ని ఆహ్వానించింది. అమరవీరుల చిత్రపటాలతో కుటుంబాల నిరసన, ట్యాంక్ బండ్పై ఉద్యమకారులను అనుమతించలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న చాలామంది రిపోర్టర్లు నాకు పంపుతూనే ఉన్నారు. చాలామంది ఏమన్నారు అంటే, ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, చాలామంది కూడా అన్న ఉద్యమకారులు అందరినీ పిలిచిండన్న, పిలిచి ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనేది ఒక్కసారి చెప్పన్నా అన్నాడు. చెప్తే నేనన్నా ఏమున్నది అనేది ఒక్కసారి మీకు చెప్తాను.
అవతరణ దినోత్సవం వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ ఉద్యమకాలను పిలిచి వారి గురించి కానీ తెలంగాణ అమరవీరుల త్యాగం గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడకపోవడంతో ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పిలిపించి అవమానం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటూ నిరసన వ్యక్తం చేసిండు. అవతరణ దినోత్సవ వేడుకల సాక్షిగా అమరవీరుల కుటుంబాలకు అవమానం జరిగింది. ఉద్యమ ప్రస్థానం తీయని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ సన్మానిస్తారని పిలిచి అవమానించారని ఉద్యమకారులు ఏ విధంగా కూడా ఫోటోలు పట్టుకొని ఉన్నారో ఒకసారి చూడురి. అవతరణ దినోత్సవం వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు రాష్ట్రం నలుమూల నుంచి తెలంగాణ ఉద్యమకారులను పిలిచి వారి గురించి కానీ తెలంగాణ అమరవీరుల త్యాగాల గురించి కానీ ఒక్క మాట మాట్లాడకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. జే జే హే తెలంగాణ గేయం కొత్త ట్యూన్ అయితే చాలామందికి నచ్చిందా నచ్చలేదా అనేది మీరు కామెంట్లలో చెప్పుర్రి. ఇది నిన్న పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చగా మారిపోయింది. ఉద్యమకారులను ఎందుకు పిలిచినట్టు పిలిచి ఎందుకు అవమానించింది రేవంత్ రెడ్డి అనేది ఒకసారి చూడాలి. ఇక చూడుర్రి, తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రం నలుమూలన నుంచి పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండ్కి వచ్చిళ్ళు, ట్యాంక్ బండ్ కాడికి వచ్చిళ్ళు. ఉద్యమకారులు అందరికీ పాసులు ఇచ్చిళ్ళు, కొంతమందికే ఇచ్చిళ్ళు. పోనీ అందులో అందరికీ ఇచ్చిర్రా అంటే లేదు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వచ్చిందా అంటే కార్లు రాలే. ఒకటి వచ్చిన వాళ్ళందరినీ అవమానించిన దుర్మార్గమైన ప్రభుత్వం అని అంటున్నారు. ఇప్పుడు చూడుర్రి, ఇక్కడ మేము సన్మానానికి అర్హులం కాదా అంటూ అమరవీరుల పేర్లను కూడా సీఎం తలుచుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిరండి తెలంగాణ బిడ్డలారా. ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఈ ఫోటోను, ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన మాటలో ఒక్కసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు అనే పదం ఎక్కడన్నా వచ్చిందా అనేది మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా కూడా మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో రివిజన్ చేసి అయినా వినురి. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఎక్కడ కానరాలే. అందుకే నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ. ఇక నిన్న కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. పాలమూరు గుండెలలో గులాబీ జెండా ఎగిరింది మళ్ళొక్కసారి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో విజయం సాధించిన నవీన్ రెడ్డిని అభినందిస్తున్న కేసీఆర్ అంటే అక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. నిన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో విజయం సాధించిండు నవీన్ రెడ్డి, దానికి సంబంధించి చూడొచ్చు. సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో నవీన్ రెడ్డి అయితే గెలుపొందిండు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మేము 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం, ఈ గెలుపుకు ఎవరు ఆపలేరు అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. అది ఏంది రివర్స్ అయిపోయింది, అలా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాయి. దశాబ్ది ఉత్సవాల వేళ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్కు కొడంగల్ ప్రజాప్రతినిధులు రులక్కిచ్చారు. పనిచేయని కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, పార్లమెంట్ ఎన్నికల ముందు కౌంటింగ్ జరిగితే నష్టమని వాయిదా వేయించిన కాంగ్రెస్ పెద్దలు. అయినా ఓటమిని చవిచూస్తున్న హస్తం నేతలు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఈ విజయం అమరులకు అంకితం అంటూ కూడా నిరంజన్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళొక్కసారి మీరు చూడొచ్చు, తెలంగాణ అవతరణ వేడుకలు జరుపుకుంటున్న వేళ బీఆర్ఎస్ అపూర్వ విజయం దక్కింది. ప్రలోభాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాత్ర వేసిన పాలమూరు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోటాలో ఉద్యమ పార్టీకే పట్టం కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. తిరుగులేని విజయం సాధిస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులే కోలుకోలేని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనపై అనతి కాలంలోనే ప్రజలలో పెళ్లు బిగిలిన వ్యతిరేకత ఈ ఫలితానికి అద్దం పడుతుంది అంటూ కూడా చూడొచ్చు. మామూలుగా కాదు, నిన్న ఏం జరిగింది, నవీన్ రెడ్డి గెలవడం అనేది ఒక శుభ సూచికం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలలో ఓటమి, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా జీవన్ మరణ సమస్యల ఐసీయూలో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఉత్సాహం అనే చెప్పొచ్చు. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ వశమే అవుతుందని ఆల్రెడీ ఇప్పటికే కూడా కేసీఆర్ గారు ప్రకటించేసిళ్ళు. నేను చెప్పేసిళ్ళు స్టేజ్ మీదగానే. సో మొత్తానికి ఇది చాలా అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే 6 నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వద్దు బాబో నీ పరిపాలన అని రేవంత్ రెడ్డిని ఇప్పుడిప్పుడే తరిమేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీకు అర్థమైందా? మొత్తానికి ఇక పెద్ద మనిషి అయితే ఎట్టకేలక అమరులకైతే నివాళులర్పించిండు. మనం ఇవాళ పోయి దాన్ని పాలాభిషేకం చేసి కడగాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ వానదేవుడు కూడా నచ్చకపోవడంతో వర్షమే గడుగుతుంది. అర్థం చేసుకోరు, వానదేవుడికి కూడా నచ్చలే ఆయన అమరవీరుల స్తూపాన్ని తాకడం. ఆ 1200 మంది విద్యార్థుల అమరులు, దాంతోపాటు 1969 ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళ ఆత్మలే వర్ష రూపంలో వచ్చి ఆ అమరవీరుల స్తూపాన్ని వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా కడుక్కున్నారు, అభిషేకం చేసేసి ఇవాళ. అంటే ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఇప్పటికైనా
ఎంత దారుణమండి. అమరవీరుల కుటుంబాలు సన్మానానికి నోచుకోలేదా? బానిస కుక్కల్లా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఆ కుక్కగాక బొక్కాశ పెట్టినట్టు పదవుల కోసం ఎంతమంది తిరుగుతలేరు? నిన్న ఫ్యామిలీలు కుటుంబాలతో ఎగేసుకొని మేలు నేను మేధావిని తెలంగాణలో జబ్బలు కొట్టుకుంటున్నాను. అరే బాబు మీరంతా నేను చెప్తున్నా కదా, భవిష్యత్తులో పిచ్చి కుక్కలు అవుతారు. ఇది రాసి పెట్టుకోరు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏదైనా తప్పు చేస్తే కోర్టులలో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు కదా, అదే భగవద్గీత బల్లల్లో ఉంటే ప్రమాణం చేసే స్థితి వస్తుందా? రాదు కదా. ఏ దానికైనా ఆది నుండే మొదలు పెట్టాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు అమరవీరుల కుటుంబాలని హేళన చేసి అవమానించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏమనాలి నేను? అంతమంది వచ్చిళ్ళు తెలంగాణ నలుమూల నుండి, మీరు రారి ఉద్యమకారులారా, మీకు అన్యాయం జరగదు, మీకు న్యాయం చేస్తా అని పిలిపించిండు మేనిఫెస్టో వచ్చి. ఏం న్యాయం చేసినావు నువ్వు? ఏం న్యాయం చేసినావా రేవంత్ రెడ్డి? కనీసం ఒక మాట అన్నావా? ఒక పలకన్న వచ్చిందా నీ నోటి నుండి? బా, ప్రభాకర్ రావును హరీష్ కలిశాడు. అంత రహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ట్యాంపరింగ్లో అప్రూవల్గా మారతారనే బీఆర్ఎస్ భయం, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ. రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా? కోమటిరెడ్డికి మతి భ్రమించింది, పోయి డాక్టర్కు చూపించుకో. న్యూస్ ఛానళ్లలో స్క్రోలింగ్ బ్రేకింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు, ఆరోపణలపై చర్చకు రెడీనా మాజీ మంత్రి హరీష్ రావు? ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మీకు తెలియదేమున్నది? ఆయనతోని ఎప్పుడన్నా డిబేట్ చేయాలనుకుంటే సాయంత్రం 6 తర్వాత 7 గంటల తర్వాత మైక్ పట్టుకొని పోదాం, ఆడ ఊక పెట్టుకుందాం, రాత్రి 10 దాకా చర్చలు పెడదాం. ఈయన మాట్లాడిన ఏ మాట ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి అండి, ఆయన రాష్ట్ర మంత్రి మాటలు అన్ని చిల్లర మాటలే తప్ప ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేవు, మాట్లాడిన దాఖలాలు కూడా లేవు, ఆధారాలు కూడా లేవు. అంత పోటు మునగాడు మంత్రి అయితే ఓ ఫోటో తీసేసి ఇంకో మంత్రి కలిసిండని హరీష్ రావు కలిసిండని చెప్పొచ్చు కదా. అన్ని అబద్ధాలు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ప్రస్తుత హరీష్ రావు గారికి సంబంధించి ఆయనను చూసి ఓర్వలేకపోతున్నారు అన్నట్టు, మీకు అది అర్థం కావాలి. ఇక ముందే నైరుతి పలకరింపు, 6 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు. ఆదివారం ఆంధ్రప్రదేశ్కు తాకిన నైరుతి, రాయలసీమలోని పలు ప్రాంతాలలో వర్షాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో కురిసిన వాన, పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఓ పక్కన వాతావరణమేమో పలకరిస్తుంది, ఇంకో పక్కనేమో విత్తనాలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు, ఇంకో పక్కనేమో వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతున్నారు. ఏమి గోస రైతన్నా, ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లే నీ కన్నీళ్లను చూస్తే ఏమీ చేయలేక నిర్ఘాంతంగా కూడా ఇక్కడ నిలబడి ఏంది అంటే జీవంలోని చచ్చిన శవమూలే వార్తలు చదవాల్సి వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. ఆ బాధ మాత్రం నన్ను వెంటాడుతుంది, నిజంగా చెప్తా ఉన్నా. ఇక నిన్న హైలైట్ చెప్పాలి, సిక్కింలో ఎస్కేఎం ప్రభంజనం, అసెంబ్లీ ఎన్నికలలో రెండోసారి జయకేతనం, 32 స్థానాలకు గాను 31 స్థానాలు కైవసం. ఒకే స్థానానికి పరిమితమైన ప్రతిపక్ష ఎస్డిఎఫ్. ఇక 2 చోట్ల ఓడిపోయిన మాజీ సీఎం చామ్లింగ్, బీజేపీకి ఘోర పరాభవం, ఓడిన రాష్ట్ర అధ్యక్షుడు అంటూ కూడా చూడొచ్చు. ఇక అరుణాచల్ మళ్ళీ బీజేపీదే, 46 స్థానాలలో కమలం ఘన విజయం. వరుసగా 3వసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం, కేవలం 1 స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ మరోసారి ముఖ్యమంత్రిగా పెమా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతో పాటుగా మోటార్లు నడపాలే, నిధులు ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డిలోని వట్టెం ఎదుల పంప్ హౌజ్లకు సిద్ధం. సీతారామలోను 3 పంప్ హౌజ్లు పూర్తి అయింది. డ్రై రన్ కోసం ఎదురు చూసులు, టెస్ట్ డ్రైవ్ కోసం. ఇక విద్యుత్ సరఫరా కోసం నిరీక్షణ, ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్. 160 కోట్లకు అధికారుల ప్రతిపాదన, సర్కార్ నుంచి స్పందన కరువు. ఏం చేస్తారు వాళ్ళ వల్ల? ఏమవుతుంది అసలు? నీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నీళ్లతోని తెలంగాణలోని ఉన్న మొత్తం దాదాపుగా అన్ని హెక్టార్లకు సంబంధించిన నీరు ఎండాకాలమో వానాకాలమో తెలియకుండా మత్తళ్ళు దూకిన చెరువులను చూసినాం కేసీఆర్ పరిపాలన. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయినాయి, మోటార్లు నడపాలి, పైసలు ఇవ్వమని అడుగుతున్నారు. ఇంకా కూడా దాన్ని నిరీక్షణ చేస్తున్నారంటే వీళ్ళకి ప్రజల పట్ల రైతుల పట్ల ఏం ప్రేమ ఉన్నట్టు? మీకేమన్నా అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా? ఈ దొంగల చేతిలో రాజ్యం ఉన్న తప్ప ఏం లేదు. కీరవాణి పాటలో తెలంగాణ ఫీల్ లేదు. ఇగో చుప్, ఆత్మను మిస్ అయ్యావు. రాష్ట్ర గీతంపై తీవ్ర అసంతృప్తి, కీరవాణి సంగీతంపై నెట్టింట విమర్శలు, స్ఫూర్తినిచ్చే జోష్ లేదంటూ వ్యాఖ్యలైతే వచ్చినాయి. నిన్న చాలా మంది కూడా నాతో కూడా ఇదే మాట అంటుండే.
కనెక్ట్ కావడం లేదు కీరవాణి, ఎక్కడో ఆత్మను మిస్ అయ్యాం. రేవంత్ సర్కార్ ప్రజలకు అంకితం చేసిన రాష్ట్ర గీతంపై ఓ నెటిజన్ స్పందన ఇది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం అట్టహాసంగా ఆవిష్కరించిన రాష్ట్ర గీతంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది. నాడు గాయకుడు రామకృష్ణ గళంలో ఒదిగిపోయిన గీతాన్ని పోల్చి చూసుకున్నారు జనం. ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆ పాట బాగుందని వ్యాఖ్యానించారు. నేడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన గీతం జోల పాటలా ఉందని, నిద్రపుచ్చుతుందని విమర్శించారు. రాష్ట్ర గీతం అంటే హృదయాలను ఉద్వేగపరిచేదని, జన్మభూమిపై ప్రేమను పెంచేదని, తాజా స్వరపరిచిన గీతానికి ఆ శక్తి లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎట్లుండే, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎట్లున్నది. నేను 2 రిధంలు చెప్పిన. ఎందుకు చెప్పినా అంటే మీరందరూ ఆలోచించాలి. మన పాట ఇంట అంటే ఇట్లా నరాలకి వెళ్ళి బ్లడ్ ఇట్లా మొత్తం రోమాలన్నీ కూడా నిక్కపొడవాలి. అబ్బా మళ్ళొక్కసారి పోరాటం చేద్దాం, జై ఎవ్వర్రావాడు అనేటట్టు ఉరకాలి. అట్లా ఉండాలి. కానీ జర సాఫ్ట్గా జోలాలి పాడాలి అన్నటట్టు మా రాష్ట్ర గీతాన్ని ఆత్మను మిస్ అయ్యిండు కీరవాణి. ఎందుకంటే ఉద్యమం చేసిన వ్యక్తివి, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తివి, ఉద్యమంలో ఉన్న వ్యక్తికి మాత్రమే అది అందుతుంది. ఇప్పుడు పోరాటం చేసిన ఉద్యమంలో పాల్గొంచుకున్నాం, మా అదృష్టమో ఈ జన్మ సహకారమో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడం అనే ఒక అదృష్టం. ఆ ఉద్యమంలో పాల్పంచుకున్న ఉద్యమ పోరాట స్ఫూర్తి ఏందనేది మాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. చెప్పినా కదా నిన్న అట్టర్ ఫ్లాప్ చేసిర్రు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంతా లేదు. తెలంగాణ ప్రజలు చాలామంది నెట్టింట వైరల్ అవుతున్నది. తెలంగాణదే హైదరాబాద్, ఆంధ్ర ప్రజలకు హైదరాబాద్తో ఉన్న 7 దశాబ్దాల రాజ్యాంగబద్ధ ఆ అనుబంధం తెగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని. 2014లో తెలంగాణ ఏపీగా విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం నాడు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని పునర్విభజన చట్టం 2014 ప్రకారం శనివారంతో ఈ గడువు ముగిసింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతలను గవర్నర్కు అప్పగించారు. ఇప్పుడు గడువు ముగియడంతో ఈ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది అంటూ కూడా చూడొచ్చు. ఇక ఉమ్మడి రాజధాని అనే ముచ్చటే లేదు. జూన్ 1వ తేదీన తెగిన బంధం ఆస్తుల పంపంపై ఇంకా తేల్చని కేంద్రం అపరిష్కృతంగా ఎన్నో సమస్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఆ చట్టంలోని సబ్సెక్షన్ కింద క్లాస్ 1 కింద ప్రకారం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చెప్పిన హైదరాబాద్కు సంబంధించి ఇక ఉమ్మడి రాజధాని కాదు, ఇది తెలంగాణ, హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంతే. ఆ బంధం తెగిపోయింది. 10 ఏళ్ల పాటు వాళ్ళకు మనతో ఉండే ఇక పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పిల్లు అయిపోయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు ఉన్న మరో ప్రధానమైన ఘట్టం ఏంటో తెలుసా? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ప్రభుత్వ పరిపాలన మీద ఫోకస్ పెట్టేలా మన అందరం ఆయనను ప్రోత్సహించాలి, లేకపోతే ఎనుకుండి నడిపించాలి. ఇప్పుడు ఆయన పని చేయడిగా, లేదా గద్దె దించాలి. గద్దె దించుదామంటే ప్రజలు ఓటేస్తే ప్రజలు ఓటేసి అధికారాన్ని ఎత్తిరి. ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా చూడొచ్చు. ఏది ఇక్కడ ఉత్సవాలు అట్టర్ ఫ్లాప్, ఉద్యమకారులకు అవమానం, పాసులు ఇచ్చి నో ఎంట్రీ, 100 కిలోమీటర్ల నుండి వచ్చామని ఆవేదన, అనామకుడిగా యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సీఎం రేవంత్పై తెలంగాణ వాదుల మండిపాటు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పిన కదా నిన్న ఉత్సవాలకు సంబంధించి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఉద్యమకారులనే అవమానించినాక అది ఉత్సవం ఎట్లయితుంది? మీకు తెలియని ఏముంటుంది? కాకతీయ తోరణం పాపం సీతక్కదే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. కాకతీయులు క్రూరులు అంటున్నారు, వాళ్ళు చేసిన మేలును మర్చారా? రేవంత్ చరిత్రను వక్రీకరిస్తున్నారు. మొలుగులో నీపై పోటీ చేస్తా కాట్రగడ్డ ప్రసన్న ఛాలెంజ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒక్కసారి కాట్రగడ్డ ప్రసన్న గారికి మనం ఒకసారి ఫోన్ చేద్దాం. ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఘోరంగా కూడా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఓకే,
సో మొత్తానికి కాకతీయ తోరణం పాపం సీతక్కదే అంటూ కూడా నిన్న కాటరగడ్డ ప్రసన్న గారు అయితే అన్నారు. దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే తర్వాత చేస్తా, ఎట్లా నేను ఇంటర్వ్యూ అయినా తీసుకొస్తా. ఇక దాంతోపాటుగా మరొక దినపత్రికకైతే పోదాం. రైట్, ఇది అయిపోయింది. ఇక భజన పేపర్లు ఎట్లా రాస్తాయో తెలుసు కదా, అది ఒకసారి అయితే అటు ముఖాన కూడా చూసేసి వద్దాం. ఇక చూడు తెలంగాణ ప్రజల, తెలంగాణ అంటేనే ధిక్కార పోరాటం, ఆకలైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం, బానిసత్వాన్ని ఇక్కడి ప్రజలు భరించరు, ప్రేమను పంచడం పెత్తనాన్ని ఎదిరించడం రాష్ట్ర ప్రజల తత్వం అంటూ కూడా చెప్పినాం. ఈ మాటలు ఎంతవరకు ఉంటాయనేది చూడాలి. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పోతున్నా పాల ప్యాకెట్లోనే ఇంత పసుపు తీసుకొని పోయి మొత్తం కడిగేసేస్తా, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తా. ఎందుకు అంటే మా అమరవీరుల అమరవీరుల స్తూపాన్ని దక్కే అది అసలు లేనే లేదు నీకు. ఇక ఈ ఎగ్జిట్ ఫలితాలంటే నేనైతే మాట్లాడా, ఎందుకు అంటే అది అంత తలా తోకలేని ఎండలు పిడుగులు. మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం దాకా మాడు పగిలే ఎండలు, తర్వాత ఉరుములు మెరుపులతో జోరువాన, భిన్న వాతావరణ పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరి. ఇప్పుడు వాతావరణాన్ని మనకు దాన్ని ఎట్లుంచాలో అట్లుంచాలి. అడవులన్నీ నరికేస్తాం, ఆగమాగం చేస్తాం, విధ్వంసం చేస్తాం అంటే ఏమవుతుంది? గిదే అవుతుంది. ప్రకృతి విరుచుకుపడుతుంది. తర్వాత ఏమవుతుంది? గదే జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలియదా? ఇక ఏమన్నా రాసిండి అయినా? ఏం రాయదు. ఏంటిది? తిహార్ జైలుకు కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఢిల్లీ సీఎం ఈ నెల 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు అంటూ కూడా చూడొచ్చు. పాపం ఏంది అది, ఏం స్కాము, ఏం కథనో కానీ ఆగమాగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగం చేస్తున్నారు. ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించాలి. మీకు ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అన్నది కదా, దీన్ని చాలా రిపోర్ట్లు కొడుతున్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఇక్కడ లైక్లు వేయరు. ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లైకులు కొట్టుర్రి, ఖచ్చితంగా కూడా లైకులు కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేపిర్రి. లేకపోతే ఆగమైపోతాం, గోసపడతాం. ఛానల్కు సంబంధించి వ్యూవర్స్ ఇప్పుడు ఒక ఎంత 693 మంది, అంటే 700 మంది చూస్తున్నారు. 700 మంది కూడా లైక్ చేయరు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మనం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్తున్నాం, ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాం, మీ పరిపాలన బాగుండాలని చెప్తున్నాం, మీరు 5 ఏళ్ల పాటు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. కానీ మంచి పరిపాలన చేయండి. ఆ తప్పులను ఎత్తి చూపడమే మన నేరం అయిపోతుంది. సో వాళ్ళందరూ రిపోర్ట్లు కొడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయరి, ఇక్కడ సహకారం కూడా అందించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి కూడా మీరంతా కూడా ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి